డ్యూడ్ మూవీ ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. స్పాయిలర్ లేకుండా ఇవ్వడానికి ట్రై చేస్తా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. ఈ మూవీ స్టోరీ ఎలా ఉంది అంటే, సుకుమార్ వన్ ఆఫ్ ద మూవీస్కి ఇంకో వర్షన్లా ఉంటుంది. హీరో అలా చేయకపోతే ఎలా ఉంటుంది అని. కామెడీ వచ్చినప్పుడు నవ్వుకుంటారు, ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు మనం కూడా ఫీల్ అవుతాం. Okay, we will meet in the next class. రెండు ఫీలింగ్స్ని చాలా బాగా క్యారీ చేశారు. ఫస్ట్ 20 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్, మూవీ బేస్ బిల్డ్ చేస్తారు. తర్వాత వచ్చే సీన్స్ అయితే ఎమోషన్ ప్లస్ కామెడీ సీన్స్ బాగుంటాయి. ఇంటర్వల్ వరకు అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ చాలా బాగా రాసుకున్నారు. 2-3 మినీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, బాగుంది. స్టోరీ ఫ్లోని ముందుకు తీసుకెళ్తుంది. స్టోరీ ఫ్లో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కొన్ని మూవీస్లో స్టోరీ ముందుకు వెళ్ళదు, ఎస్పెషల్లీ లవ్ స్టోరీ మూవీస్లో. కానీ ఈ మూవీలో స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్లో హీరో, హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ శరత్ కుమార్ వీళ్ళ మధ్యలో పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల స్టోరీ ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఫైనల్గా హీరో ఎలా సాల్వ్ చేస్తాడు ఈ ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తారు. మూవీలో హీరోకి చాలా హార్ట్ బ్రేక్ మూమెంట్స్ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా దాన్ని ట్రాక్ చేయలేదు. ఎగ్జాంపుల్ బేబీ, ఆర్యా 2, కన్నడ మూవీస్లో అయితే ముంగారు మళే. ఈ మూవీస్లో హార్ట్ బ్రేక్ని చాలా ట్రాక్ చేసి ఏడిపిస్తారు. కానీ ఈ మూవీ అలా కాదు. హార్ట్ బ్రేక్ ఉంటుంది, కానీ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు ఉంటుంది. చాలామందికి ఎండింగ్ వర్క్ కాకపోవచ్చు, బట్ దట్స్ ఓకే. ఓవరాల్ మూవీ బాగుంది. అండ్ ప్రదీప్ రంగనాథం మూవీ స్టైల్లోనే మూవీ ఎండ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రదీప్ కుమ్మేశారు. స్టైల్, స్వాగ్, ఎమోషన్ సీన్స్ బాగుంది. ఎమోషన్ మూమెంట్స్లో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఆ క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. మమిత లీడ్ రోల్లో చేశారు. తన క్యారెక్టర్ 70% వర్క్ అవుతుంది, ఇంకా 30% మోస్ట్లీ నాకు వర్క్ కాలేదు. ఓవరాల్ బాగా చేశారు. శరత్ కుమార్ ఒక డార్క్ క్యారెక్టర్ చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. కామెడీకి కామెడీ, సీరియస్ టైంలో సీరియస్, బాగుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. నేహా శెట్టి అండ్ సత్య క్యారెక్టర్కి చాలా స్మాల్ రోల్ ఇచ్చారు అండ్ ఉన్నంతసేపు బాగా చేశారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ వచ్చే బీజిఎం సూపర్గా ఉంది. ఇంకా మైండ్లో అదే రిపీట్ మోడ్లో ఉంది. ఈ మూవీ కూడా ప్రదీప్ ప్రీవియస్ మూవీస్ లవ్ టుడే, డ్రాగన్ టెంప్లెట్లో ఉంటుంది. మీకు అది నచ్చితే ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఓవరాల్ మూవీ బాగుంది, ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, జై హింద్.